నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. మనందరికీ తెలిసిన కాని ఎన్నో గొప్ప రహస్యాలు దాచుకున్న మహాశివరాత్రి గురించి, దాని ప్రత్యేకతేంటో, దాని వెనుక ఉన్న శక్తి ఏంటో లోతుగా తెలుసుకుందాం. అసలు ఎప్పుడైనా అనిపించిందా, లక్షలాది మంది భక్తులు ఒకే ఒక్క పవిత్రమైన రాత్రి కోసం ఎందుకు జాగారం చేస్తారు అని? అంతేముంది ఆ ఒక్క రాత్రిలో? మరి ఆ అనుగ్రహాలను మనం పొందాలంటే నిజంగా ఏం చెయ్యాలి? పదండి, ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా ఈ పండుగ పేరులోనే దానర్థమేంటో ఉంది. అక్కడ్నుంచే మనం ఈ విశ్లేషణ మొదలుపెడతాం. మహాశివరాత్రి అంటే అక్షరాల శివుని మహారాత్రి అని అర్థం. ఇక ఇది ఎప్పుడు వస్తుందంటే చాంద్రమానం ప్రకారం అత్యంత చీకటిగా ఉండే అమావాస్య రోజున వస్తుంది. ఇది కేవలం ఒక తేదీ కాదు, దాని వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. మన లోపల ఉండే అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే వెలుగు ఎలా జయిస్తుందో చెప్పడానికి ఇది ఒక గొప్ప సంకేతం. సరే, ఈ రాత్రికి ఇంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది? దానికి కారణం దాని వెనుకున్న శక్తివంతమైన పౌరాణిక కథలే. ఇప్పుడు మనం ఆ కథల్లోకి వెళ్ళబోతున్నాం. అందులో ఒక ముఖ్యమైన కథ ప్రకారం ఈ రాత్రే శివుడు హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవితో కలిశారు. ఇది కేవలం ఒక పెళ్లి అనుకుంటే పొరపాటే. ఇది పురుష మరియు ప్రకృతి అంటే సృష్టికి మూలమైన రెండు ప్రాథమిక శక్తుల కలయిక. ఈ దివ్య సంయోగమే విశ్వ సమతుల్యతకి చిహ్నం. ఇంకో బలమైన నమ్మకం ఏంటంటే ఇదే రాత్రి శివుడు తన విశ్వనృత్యం తాండవం చేశారు. అది మామూలు నాట్యం కాదు, సృష్టి, స్థితి, లయ ఈ మూడిటిని చూపించే నృత్యమది. దానిని ఆనందతాండవం అంటారు. అంటే ఈ విశ్వమంతా ఒక లయతో ఎలా కదులుతుందో దాని నిరంతర చక్రాన్ని చూపించే ఒక అద్భుతమైన ప్రదర్శన. మరొక ప్రసిద్ధమైన కథ ఉంది. అది సముద్ర మథనం సమయంలో జరిగింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు భయంకరమైన హాలాహలమనే విషం పుట్టుకొచ్చింది. దానికి లోకాలన్నీ కంపించిపోతున్నాయి. అప్పుడు శివుడు కరుణతో ఆ విషాన్ని తాగేసి తన గొంతులో బంధించేశారు. అందుకే ఆయనకి నీలకంఠుడు అనే పేరొచ్చింది. చూశారా, త్యాగానికి, దైవిక రక్షణకి ఇది ఎంత గొప్ప ఉదాహరణో. సరే, ఈ పౌరాణిక కథలు పక్కన పెడితే ఈ రాత్రి మనం చేసే జాగరణ వెనుకున్న అసలు ఉద్దేశమేంటి, దానికున్న ఆధ్యాత్మిక ప్రయోజనమేంటో ఇప్పుడు చూద్దాం. జాగారం చేయడమంటే కేవలం శారీరకంగా మేల్కొని ఉండటం కాదు, దాని వెనుక ఒక గొప్ప అర్థముంది. ఇదొక సంకేతం. అంటే మన లోపలి ఆధ్యాత్మిక అజ్ఞానం, గందరగోళమనే చీకటి నుంచి ఉన్నతమైన చైతన్యం, జ్ఞానోదయం అనే వెలుగువైపు మనం చేసే ప్రయాణానికి ఇదొక ప్రతీక. అందుకే చాలామంది అంటారు, ఈ రాత్రి కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన అంతర్గత మేల్కొల్పుకి ఒక ద్వారమని. అంటే మన లోపల పరివర్తన తెచ్చుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన సమయం అన్నమాట. సరే, ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలకి మన శరీరాన్ని, మనసుని ఎలా సిద్ధం చేసుకోవాలి? దానికోసమే కొన్ని ముఖ్యమైన భక్తి పద్ధతులున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. ఈ ఆచరణలో ప్రధానంగా 4 స్తంభాలు అనుకోండి. మొదటిది ఉపవాసం. ఇది మన ఇంద్రియాలపై క్రమశిక్షణకి చిహ్నం. రెండోది రాత్రంతా జాగరణ. ఇది మన మనస్సుని శివుని శక్తిపై కేంద్రీకృతంగా ఉంచుతుంది. ఇంకా అభిషేకం, ధ్యానం ఇవి మనల్ని ఆ దైవానికి మరింత దగ్గరగా తీసుకెళ్తాయి. ఇక అభిషేకం గురించి మాట్లాడుకుందాం. శివలింగానికి సమర్పించే ప్రతి వస్తువుకు ఒక లోతైన అర్థం ఉంది. ఉదాహరణకి పాలు స్వచ్ఛతకి ప్రతీక, తేనె శ్రేయస్సుకి, మంచి మాటలకి, నెయ్యి భక్తికి, నీరు మన లోపలి మలినాన్ని శుద్ధి చేయడానికి, ఇంకా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు పవిత్రతకు సంకేతం. ఈ పండుగలో వ్యక్తిగత సాధనతోనే పాటు సామూహిక ఆరాధనకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే దేవాలయాలలో అందరూ కలిసి చేసే ప్రార్థనలు, మంత్రపఠనం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇంకా బలోపేతం చేస్తాయి, ఒక పవర్ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ని సృష్టిస్తాయి. సరే, ఇవన్నీ చాలా ప్రాచీన సంప్రదాయాలు. మరి ఈ ఫాస్ట్ పేస్డ్ మోడర్న్ వరల్డ్లో వీటికసలు స్థానముందా? ఈ పండుగ మనకు ఏం నేర్పిస్తుంది? ఒకసారి ఆలోచిద్దాం. మనం ప్రతిరోజూ చూసే ఈ గందరగోళ ప్రపంచంలో, ఇంత ఒత్తిడిలో ఇలాంటి ప్రాచీన జాగరణకి అసలు అవసరముందా? ఎంతవరకు ఇది ముఖ్యం? ఖచ్చితంగా ఉంది. ఈ ఆధునిక జీవితంలో ఉన్న నిరంతర హడావిడి నుంచి
ఒక్క క్షణం ఆగి మనలో మనం చూసుకోవడానికి, మన అంతరాత్మతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి మహాశివరాత్రి ఒక గొప్ప అవకాశాన్నిస్తుంది. ఒక పవర్ఫుల్ రిమైండర్ అన్నమాట. సో చివరికి ఈ వేడుక ఉద్దేశ్యం కేవలం కొన్ని ఆచారాలు చేయడం కాదు. ఇది ఒక లోతైన వ్యక్తిగత పరివర్తనకి ప్రేరణ. మన లోపలి చీకటిని వెలుగుగా, అహాన్ని సమర్పణగా, ఇంకా మనస్సులో ఉండే గందరగోళాన్ని ప్రశాంతతగా మార్చుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక్క రాత్రి సాధన, ఒక్క రాత్రి నిశ్శబ్దం నిజంగా మన జీవితాన్ని మార్చగలదా? బహుశా ఆ మార్పుకి అది ఒక నాంది పలకగలదేమో. ఈ పండుగ మనకందించే ఈ పరివర్తన శక్తి గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణని ఇక్కడితో ముగిద్దాం.